పీఠం వద్ద కలశం పెట్టాలా, పీఠం ఎవరు పెట్టాలి, ఏ పూజ చేయాలి? ఇక సాక్షాత్ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పూజా విధానం అనేది మనకి 41 రోజులు మండల దీక్ష పర్యంత కాలం జరుగుతూ ఉంది అంటే మనము నియమ నిబంధ నిష్ఠతో ఖచ్చితంగా ఉండాలి. అంటే మనం ఖచ్చితంగా పీఠం పెట్టి తీరాలి. ఎప్పుడైతే మనం పీఠం పెడుతున్నామో సాక్షాత్ స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటుగా మనకి పూజ మీద కొద్దిగా భయాన్ని, భక్తిని, శ్రద్ధని ఖచ్చితంగా కలగజేస్తుంది. అయ్యప్ప స్వామి వారి యొక్క పీఠం వద్ద కలశం అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకు కలశం పెట్టాలి అంటే ఏ దేవత అయినా సరే మీరు చూస్తున్నట్టయితే ఫోటో మీదకి ఆవాహన అవ్వదు. ఏదైతే మీరు కలశం పెట్టారో ఆ కలశంలో పన్నీరు పోసారో, కలశం మీద ఏదో కొబ్బరికాయ పెట్టారో దానిలోకి దేవత ఆవాహన అవుతుంది. దాని నుంచి ఆ పూజని అది దేవత స్వీకరిస్తుంది. కాబట్టి అయ్యప్ప పీఠం వద్ద కలశం పెట్టాలి. ఇది పూజలో భాగంగా కలశం ఏర్పరచడం ఒక ముఖ్యమైనటువంటి ఆచారం. ఇక తాంత్రిక విధానంలో మనకి ఏంటంటే ఈ యొక్క కలశాలు అనేది ఉండవు. మనసే కలశంగా భావించి తాంత్రిక పూజ విధానం ఉంటుంది. కానీ మనం ఇక్కడ మంత్ర విధానంలో పూజ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దేవతను కలశం మీదకి ఆవాహనం చేసి పూజ చేయాలి. కలశంలో మీరు ఎట్టి పరిస్థితులు నీరు పొయ్యకూడదు. నీరు అసలు పొయ్యకండి, పన్నీరు మాత్రమే పొయ్యాలి. నీరు అనేది పోయడం వల్ల 41 రోజుల పాటు నీరు అందుట్లో ఉండి వాసన అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా అక్కడ పన్నీరు మాత్రం, పన్నీరు ఎన్ని రోజులున్నా సరే వాసన రాదు. అదేవిధంగా పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటుంది. దాంట్లో పన్నీరు వేసి కొద్దిగా సెంటు వేసి దానిపైన కొబ్బరి కాయ కాకుండా కొబ్బరి బోండాన్ని చిన్నది పెట్టి, కొబ్బరికాయ పెట్టినట్టయితే మరి 10 రోజులకు పగిలిపోతుంటుంది. మళ్ళీ అది ఒక మనసులో సంకేశం అనమాట. అయ్యో కొబ్బరికాయ పగిలింది, నా పూజ స్వామివారు స్వీకరించలేదు, ఇబ్బంది లేకోకుండా కొబ్బరి బోండా నుంచి కలశం కదలకుండా పూలు వేసుకోవాలి. మాల వేసుకున్నటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వామి 3వసారి పైబడిన ఉన్నటువంటి స్వామి పీఠం పెట్టుకోవడానికి అర్హుడు. ఇక 5వసారి మాల వేసుకున్నటువంటి వ్యక్తి కూడా, స్వామి కూడా ఇక్కడ పీఠం పెట్టుకోవడానికి అర్హుడు. లేదన్నట్టయితే గురుస్వామి ద్వారా కానీ అర్చకుల ద్వారా అనేది ఇక్కడ పీఠం పెట్టాలి. ఎవరు పీఠం పెట్టినా సరే మంత్రం అనేది ఖచ్చితంగా వారి దగ్గర ఉండాలి.